ప్రభుజీ నమస్కారం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ. మీ అందరికి కూడా స్వాగతం అండి. ప్రభుజీ ముందుగా నా ప్రశ్న, ఆడవాళ్ళు పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఆలయాలకు వెళ్ళకూడదు అనేది ఎప్పుడు ఒక క్వశ్చన్. అందరికీ తెలిసిందే ఇది, ఎందుకంటే ఇళ్లలోనే పక్కన కూర్చోబెడతారు, ఇంట్లో కనీసం దీపం పెట్టే ప్రదేశానికి కూడా వెళ్ళనివ్వరు, ఆ గాలి కూడా తాకనివ్వని ప్లేస్ లో కూర్చోబెడతారు. అయితే దీని మీద ఒక పెద్ద డిబేటే జరుగుతుందండి. గత కొద్ది రోజులుగా చూస్తున్నాం కొన్ని ఇష్యూస్. ఎలా అంటే అదేం తప్పులేదు, చేసుకోవచ్చు, చక్కగా పూజ దానిదే ఉందంటారు కొంతమంది. దేవాలయానికి వెళ్ళే ఏం కాదంటారు కొంతమంది. లేదు లేదు వెళ్ళకూడదని, వెళ్ళొచ్చని, అది కూడా 3 days అని, 5 days అని, ఇలా రకరకాల డిస్కషన్లు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అసలు ఇలాంటి సమయంలో ఎందుకు పూజించొద్దని చెప్పారు? ఫస్ట్ ఆ రీజన్ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక మాతృమూర్తిగా మీకు తెలుసు, ఆ సమయంలో వీ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్. ఇప్పుడు డాక్టర్స్ అందరూ ఏమంటారంటే రెస్ట్ తీసుకోండి అని చెప్తారు, బీ కంఫర్టబుల్, బీ హ్యాపీ అని అంటారు. శాస్త్రం కూడా ఒక మాతృమూర్తులకు ఉండే ఆ అవస్థని చూసి వాళ్ళు ఏమన్నారంటే కష్టపడాల్సిన అవసరం లేదు, గుడికి రావాల్సిన అవసరం లేదు, పూజలు పునస్కారాలు అంటే ప్రొద్దున పూట లేవాలి, తల స్నానాలు చేయాలి, తర్వాత మీకు తెలుసు కదా ఎంత శుచి మడి ఇవన్నీ కావాలి, ఇవన్నీ వద్దు, హాయిగా మీరు భగవన్నామం చేసుకోండి. భగవన్నామానికి ఏ అవస్థలో ఉన్నా సరే ఏం పర్వాలేదు. ఇప్పుడు చూడండి, ద్రౌపదీదేవి వస్త్రాభరణాని కోసం కురుసభకి లాగినప్పుడు అదే అవస్థలో ఉండింది. కానీ ఆవిడ హే ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష అంటే భగవంతుడు రాలేదా అండి? అంతనే లేదు లేదు నేను 5 రోజుల తర్వాత వస్తాను. పరమాత్మకి ఏమీ డిఫరెన్సియేషన్ లేదండి. మనకి సామాజికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా ఆలోచించి ఒక వ్యవస్థ పెట్టారు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి మరణించాక కొన్ని రోజుల పాటు ఆరాధన చేయకూడదు, 10 రోజులు. ఎందుకంటే వాళ్ళు ఎక్సెసివ్ గా బాధలో ఉంటారు ఆ సమయంలో. ఇప్పుడు పూజ చేయాలి, దీపం పెట్టాలి, అవి చేయాలి ఇవి చేయాలి అంటే వాళ్ళు ఆ బాధలో చేయలేరేమో అని ఈ 10 రోజులు చేయకనానా అని చెప్పారు. ఎంత కన్సిడర్ చెప్పండి శాస్త్రం మనకి. ఒక శాస్త్రం అని ఇచ్చినప్పుడు మనం పాటించకుండా లేదు నేను ఇప్పుడే చేస్తాను అని అంటే మూర్ఖత. కాబట్టి మనకి ఎప్పుడైతే వీలుంటుందో, నీకు 25 రోజులున్నాయి ఆరాధన చేసుకోవడానికి, 25 రోజుల్లో నేను గుడికి వెళ్ళను, కానీ ఇదే టైంలో గుడికి వెళ్తాను. కొన్ని ఆలయాలలో స్త్రీలని అలౌ చేయరు అని, కొన్ని ఆలయాల్లో నియమాలు ఉన్నాయి, వాళ్ళ నియమాలు. లేదు మేము వెళ్ళి తీరుతాం. ఎక్కడ మనకి కొన్ని ఆలయాలు ఉన్నాయి, అక్కడ కేవలం స్త్రీలే ఆరాధన చేస్తారు, స్త్రీలకే అలౌడ్ ఉంటుంది, పురుషులకి అలౌడ్ ఉంటుంది. కొన్ని దగ్గర వ్యవస్థని గౌరవించడం, భక్తి అంటే ఏంటో తెలుసా అండి? శాస్త్రాన్ని గౌరవించడం, వ్యవస్థని గౌరవించడం, ఇది అన్నిటికంటే ముఖ్యంగా మనం తీసుకోవాలి. ఎప్పుడైతే మనం పెద్దల పట్ల నమ్మకం ఉంటుందో, పెద్దలు చెప్పిన మాట ఎప్పుడైనా సరే మనకి మంచిది మనం యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ లక్షణం అన్నమాట. కాబట్టి ప్రతిదానికి మనం రెబెల్ అయిపోయి నేను ఇది చేసే తీరుతాను అని అనుకుంటే ఇంకా అలాంటి వాళ్ళని ఎవరు కాదు. కానీ ఆలయంలో కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, శుచి శుభ్రత అవన్నీ ఉంటాయి. వాటన్నింటినీ పాటించుకొని 5 days రెస్ట్ తీసుకొని చక్కగా భగవన్నామం చేసుకుంటూ ప్రవచనం వింటూ ఉండండి, భగవద్గీత భాగవతం వింటూ ఉండండి. భగవన్నామం చెప్పడానికి, ప్రవచనాలు వినడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. చక్కగా 24 గంటలు భగవన్నామ స్మరణ చేసుకోవచ్చు. ఆ సమయంలో చక్కగా ప్రవచనాలు వినటం, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. 2 విషయాలు చేయకూడదు ఏంటి అంటే భగవంతుడి ఆరాధన, ఆలయానికి వెళ్ళటం. ఈ 2 ఆపేసెంట్ మిగతా అన్ని చేసుకోండి బ్రహ్మాండం. తెలిసి తెలియకుండా ఒకవేళ ఆలయంలో ఉన్నప్పుడు అలా జరిగింది అనుకోండి, తెలియక చేసిన తప్పుకి అయిపోయింది నువ్వు పదా అని పట్టుకుంటాడండి భగవంతుడు. కృపా స్వరూపం, భక్తవాత్సల్యుడు అండి ఆయన. తెలియక చేయని తప్పుకి ఏమీ ప్రాబ్లం ఉండదు. తెలిసి తప్పు చేయకూడదు, అది గుర్తుపెట్టుకో. ఆ సమయంలో కనీసం మీరు దైవనామస్మరణ కూడా చెయ్యొద్దు, ఏ చాంటింగ్స్ గానీ ఏవి చెయ్యొద్దని కొంతమంది. భగవన్ నామానికి, మంత్రం కాదు, భగవన్ నామానికి ఎటువంటి రూల్స్ కూడా లేవు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇది షోడసాక్షర నామ్నాం కలి కల్మషనాశనం నాతర పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి. ఈ నామాన్ని మీరు ఎంత చేస్తే అంత మంచిది, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కాబట్టి శాస్త్ర మన ధర్మము వాజ్ జస్ట్ కన్సిడరేట్. కాబట్టి ఆ శాస్త్రాన్ని ఇచ్చిన ఆ వాక్కుని మనం గౌరవిస్తూ మనం ఆలయానికి, భగవత్ సేవకి, భగవత్ ప్రత్యక్ష ఆరాధనకి దూరంగా ఉండి భగవన్నామస్మరణకి, భగవంతుడు చెప్పిన చక్కటి ప్రవచనాలు వినటంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. చక్కగా విజయ ప్రభుజీ. అది కొందరు ప్రశ్నలు అడిగేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రశ్న. హరే కృష్ణ గారు, నా పేరు వీర్నాథ్, మేము ఇక్కడ హైదరాబాద్ వస్తున్నాం.
సో నా ప్రశ్న ఏంటంటే, ఆలయాలకు వెళ్ళినప్పుడు హారతిపల్లెంలో దక్షిణ వేయకపోతే కొంతమంది అర్చకులు తక్కువ చూపుతో చూస్తారు. అంటే మా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చూస్తారు. సో దీని కారణంగా పేదవారి రావడం సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. సో దీనికి మీరేం చెప్తారు? నేను ఒక విషయం చెప్తానండి. ఆలయంలో అర్చకత్వం చేయటము, భగవంతుడిని చూసుకోవటం, భగవంతుడికి ప్రొద్దున్నుంచి రాత్రి దాకా కైంకర్యములు చేయటం, వచ్చే వందలాది మంది భక్తులకి తీర్థ ప్రసాదాలు ఇవ్వటం, ఆలయంలో ఉండే ఉత్సవాలు చూసుకోవటం ఎంత కఠినమైన విషయం తెలుసా అండి? మనము ఎక్కడికెళ్ళినా సరే, ఇప్పుడు ఒక హోటల్‌కి వెళ్ళారనుకోండి, వాళ్ళు అడక్కకుండా మనం టిప్ పెట్టేసి వస్తాం. హోటల్ వాడు ఎంత డబ్బులు అక్కడ ఏస్తే హోటల్‌లో బేరం ఆడతారా మీరు ఎప్పుడైనా? లే ఇది 250 రూపాయలు కట్టలేను, 200 కడతానండి అంటారా? లేదండి, మేము టిప్ ఇవ్వకుండా హోటల్ నుంచి వస్తారు చాలా మంది. అదొక ప్రెస్టేజ్‌గా తప్పకుండా నేను ఇంత టిప్ ఇస్తాను, పక్కన వాడు ఇంత ఇస్తే నేను ఇంత ఇస్తాను అని పెట్టేసి వస్తారు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటి అనంటే, ఎక్కడ డబ్బులు పెట్టడానికి సంకోచించని వాళ్ళు కేవలం ఆలయంలో అర్చకుడికి ఇవ్వడానికే ఎందుకు ప్రాబ్లం? అర్చకుడు ఏదైనా చేసుకోవచ్చండి జీవితంలో. మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయొచ్చు, ఎంతో లెక్చరర్ అవ్వచ్చు, ప్రొఫెసర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అన్నిటిని వదిలేసి ఒక అర్చకత్వం చేస్తూ, భగవంతుడిని సేవ చేస్తూ, ఒక ఆలయ వ్యవస్థని కాపాడే వ్యక్తికి ఇవ్వటంలో ఏంటండి నష్టం చెప్పండి? అన్ని చోట్ల ఇస్తున్నామే. మనం ఆలయంలో ఎందుకు ఇవ్వద్దు? నిజంగా చెప్పాలి అనంటే, ఇప్పుడు ఒకళ్ళు చెప్తుంటే మేము విన్నాం. అర్చకులకి ఇప్పుడు పెళ్ళవ్వటం చాలా కష్టం అంట. ఎందుకంటే అందరూ అంటున్నారట, పరోహిత్యం చేస్తే మేము పెళ్లి చేసుకోము, మాకు కూడా సాఫ్ట్‌వేర్ జాబ్ వాళ్ళు కావాలి అని. కాబట్టి ఎంత అన్యాయం చెప్పండి. ఇప్పుడు అర్చకులందరూ కూడా వేరే వేరే జాబులు చేసేస్తున్నారనుకోండి, అప్పుడు ఆలయాన్ని చూసుకునేది ఎవరు? మన సనాతన ధర్మం ముందుకెళ్ళేది ఎలా వెళ్తుంది? ఎంతో మంది మేము దక్షిణ భారతదేశంలో మందిరాలకు వెళ్ళినప్పుడు, అమెరికాలో పెద్ద పెద్ద జాబులను వదిలేసి సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆలయ వ్యవస్థ నడవాలి అని వాళ్ళ పూర్వీకుల ఆరాధన చేసే ఆలయంలోకి వచ్చి సేవలు చేస్తున్నారు. శ్రీరంగ క్షేత్రంలో మొన్న మేము వెళ్ళినప్పుడు ఇద్దరు అక్కడ తలిగ స్వాములను కలిసామన్నమాట. వాళ్ళకి పెద్ద లక్షల రూపాయలు ఉండే ఒక జాబ్ వదిలేసుకొని వాళ్ళ ఆలయంలో భగవంతుడికి నైవేద్యాలు తయారు చేస్తున్నారు. ఎందుకు? ఆ సేవ కంటిన్యూ అవ్వాలి. మేము చేయకపోతే నెక్స్ట్ జనరేషన్ ఎలా చేస్తుంది? కాబట్టి ఫస్ట్ మనం అర్చకులను గౌరవించడం నేర్చుకుందాం. భగవంతుడి పట్ల మనం చూపించే ప్రేమ, మనకుండే గౌరవం ఫస్ట్ ఆయనని ఆరాధన చేసే వ్యక్తి ద్వారా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళటం నేర్చుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా చూడండి, ఆయన ఔట్‌రైట్‌గా మీరు చెప్పినట్టు జనాల్ని కోపం చేయకూడదు. అది కూడా మంచి విషయం కాదు. కానీ మనమే ప్రేమతో అర్చకుడికి ఇచ్చి దండం పెట్టి, అయ్యా నువ్వు నిరంతరం 24 గంటలు భగవంతుడి సేవ చేస్తున్నావు కదా, నీ ఆశీర్వాదం ఉంచు, నువ్వు బాగుండాలి అని ఒక 10 రూపాయలు మీకు తోచినంత డబ్బులు ఇవ్వటంలో ఏంటండి కష్టం చెప్పండి? మనం అన్నిటికీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నామే. దేనికి ఎవరైనా సరే బయటకెళ్ళినప్పుడు మనం దేన్నైనా చెప్తున్నావా? సినిమా టికెట్ వాడికి చెప్తున్నావా? లేదు. వాడు ఎంత ప్రైస్ చెప్తే వాడు. హోటల్ వాడికి చెప్తున్నావా? ఎంత ప్రైస్ చెప్తే వాడు. అన్ని చోట్ల ఉంటుంది. కానీ ఆలయానికొచ్చేసరికి ఎందుకు అందరూ ఆలోచిస్తారో నాకు అర్థం కాదు. కాబట్టి మేము ఎక్కడికెళ్ళినా సరే, మీకు ఒక విషయం చెప్తాను. మేము ఎక్కడికెళ్ళినా సరే, ఏ ఆలయంలో దర్శనం చేసుకున్నా సరే, నిజంగా చెప్పాలంటే మాకు జేబులు లేవు, డబ్బులుండవు. అయినా సరే మా పక్కలుండే మాతో పాటు వచ్చే భక్తుల్ని నేను అడిగి మేము అర్చకుడి యొక్క చేతిలో పెట్టి వాళ్ళ ఆశీర్వచనం స్వీకరిస్తాం తప్పకుండా. కాబట్టి అది మంచి పద్ధతి. ఆలయ వ్యవస్థ నడవాలి. ఆలయ వ్యవస్థలో భగవంతుడి యొక్క సేవ నడవాలి అనంటే ఇవ్వటంలో ఎటువంటి తప్పైతే నాకు కనిపించదండి. మీరేమంటారు? కరెక్ట్. సంతోషం. రైట్. ఓకే. మరొక ప్రశ్న. పేరు సూర్య. నేను ఏలూరు జిల్లా నుంచి వచ్చాను. మనం ఎదుటివారితో స్నేహం చేయాలంటే అతను మంచివాడో చెడ్డవాడని ఎలా తెలుసుకోవాలి? చాలా మంచి ప్రశ్న. క్వాలిటీస్. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని అంటారు. ఇప్పుడు చూడండి, మనకేమనిపిస్తుందంటే ఫ్రెండ్షిప్‌లో మనం ఏం చేసినా నువ్వే తోపురా, నువ్వే హీరోరా, నువ్వేది కావాలంటే అది చేయరా అని మనల్ని ఇచ్చేసే వాళ్ళే మనకి నిజమైన ఫ్రెండ్ అని అనిపిస్తదండి. అది నిజమైన ఫ్రెండ్షిప్ కాదు. నిజమైన ఫ్రెండ్షిప్ అంటే మనం తప్పు చేస్తుంటే ఔట్‌రైట్‌గా నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది చేయకూడదు అని ఎవరైనా చెప్పారనుకోండి, వాడు నిజమైన శ్రేయోభిలాషిగా మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా అన్నారనుకోండి, ఏయ్ నువ్వు సిగరెట్ తాగావా? రేయ్ తాగురా, అప్పుడే నువ్వు మొగాడివైతే సిగరెట్ తాగు అని అన్నారనుకోండి, వాడు నీ ఫ్రెండ్ కాదు. ఎవరైతే మనం తప్పుడు అలవాట్ల నుంచి, అరే
మనల్ని బయటపడేస్తారో, ఎవరైతే మనం తప్పు చేస్తుంటే మనల్ని సంస్కరిస్తారో, ఎవరైతే నిక్కచ్చుగా ఇప్పుడు చూడండి చాలా సార్లు ఏమవుతుంది అనంటే, ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటారో వాళ్ళ దగ్గర అందరు వ్యక్తులు ఉంటారు. మనం చిన్నప్పుడు ఒక నీతి పద్యంలో చదువుకుంటాం కదా, ఏ బావిలో అయితే నీళ్లు ఉంటాయి అక్కడే కప్పలన్నీ ఉంటాయి. ఒకసారి బావి ఎండిపోయింది అనుకోండి, కప్పలని వేరే దగ్గరికి వెళ్ళిపోతాయి. మనం చూడాల్సింది ఏంటి అంటే, నా కోసం వస్తున్నారా, నా దగ్గర ఉండే వస్తువుల కోసం వస్తున్నారా అని చాలా ఈజీగా తెలిసిపోతుందండి. ఎవరైనా మనకి వాట్ దే ఆర్ గివింగ్ అస్, ఏదైనా వాల్యూ మన జీవితంలో యాడ్ చేస్తున్నారా మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. లేదు ఒక పారాసైట్ జలగా అంటారు చూడండి, అది కూర్చొని రక్తం అంతా పీకేస్తుంటుంది. ఫోన్ చేసి 1000 రూపాయలు అయ్యి, 2000 అయ్యి, 500 అయ్యి అని 24 గంటలు మనల్ని అడుగుతున్నాడా? అందుకే మనకంటారు, ఎంతమంది నీతోటి ఉన్నారు అని ఎలా తెలుస్తుందంటే, నీవు ఒక కంట్లో నుంచి ఒక కన్నీటి దార కార్చినప్పుడు ఎంతమంది చేతులు వస్తాయి దాన్ని తుడపడానికి, అంతమంది నీతోటి ఉన్నవాళ్ళు అని చెప్తారు. అంతేకానండి మన ఫేస్బుక్లో 5000 ఫ్రెండ్స్ ఉండటం వల్ల, వాట్సాప్లో మనకి 5000 కాంటాక్ట్స్ ఉండటం వల్ల మనం పొందేది ఏం లేదండి. అందులో ఒక్క వ్యక్తి అయినా సరే మనకి మంచి చెప్పేవాడు ఉన్నాడు అనుకోండి, వాడు నిజమైన ఫ్రెండ్. నేను మీకు ఒక విషయం చెప్పాలా, అందరికంటే మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే అది భగవంతుడే. ఎందుకంటే ఆయన ఒక్కడే నిజంగా ఒక జీవుడిని మంచి మార్గంలో నడిపించడానికి ఎప్పుడు మన హృదయంలోనే ఉంటూ మనల్ని మంచి సజెషన్స్, మీకు ఎప్పుడైనా మీరు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఇన్నర్ వాయిస్ అని ఒక మనసులో నుంచి ఒక శబ్దం వినిపిస్తుంది అందరికీ, ఒరే ఇది మంచిరా, ఇది చెయ్యి, ఇది చెడు, ఇది చేయకూడదు. కానీ మనం ఏం చేస్తాం, వాడు నూరు మూసి మన పని మనం ఏం కావాలంటే అది చేసుకుంటుంటాం అన్నమాట. నిరంతరం కాన్స్టెంట్గా మనకి మంచి సజెషన్స్ ఇస్తున్నవాడు మన హృదయంలోనే పరమాత్మ. ఆయన నిజంగా మన బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. కృష్ణ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్. కాబట్టి మంచి సాంగత్యం చాలా ముఖ్యం. ఈ మధ్య పిల్లల్లో ఏమైపోయింది అనంటే, ఫ్యాషన్ ఎలా అయిపోయింది అనంటే, ప్యాషనెట్గా ఉండటం, అందరూ ఏదో తిరగటం, పార్టీలకు వెళ్ళటం, చాలా మంది జీవితాలు పాడైపోతున్నాయి. ఎందుకు మాకు ప్రాబ్లం అంటే ఏం లేదండి, ఫ్రెండ్షిప్లో ఏముంది, మాకు ఒక చాలా మంచి స్నేహితుడు ఉండేవాడండి. ఆయన మాతో మాట్లాడుతూ ఉండేవారు. మేము ఇంజనీరింగ్ చేయడానికి వెళ్ళిపోయాం, వారు హైదరాబాద్లోనే ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒకసారి వాళ్ళ కాలేజ్ లోపల కార్ రేసింగ్ అని పెట్టుకున్నారనమాట. ఔటర్ రింగ్ రోడ్లో 130, 140, 150 ఆ స్పీడ్లో వెళ్ళిపోతుంది. ఈయన కారు ఒక స్పాన్ ఆఫ్ సెకండ్లో తప్పిపోయింది. తర్వాత రోడ్ పై నుంచి టాపుల్ అయిపోయింది, ఇటువైపు నుంచి అటువైపు ఎగిరిపోయాడు, ప్రాణాలు పోయాయి. మేము ఎంత బాధపడ్డామో మాకు ఆ విషయం తెలిసినప్పుడు. అంటే ఒక ఏజ్లో ఉన్నప్పుడు అండి, ఆ ఫ్రెండ్షిప్, ఆ ప్యాషన్ మనల్ని క్యారీ అవే చేసేస్తుంది అనమాట. కానీ ఎవరైతే కరెక్ట్ ఫ్రెండ్షిప్స్ని ఐడెంటిఫై చేస్తారో, ఎవరు నాకు నిజమైన శ్రేయోభిలాషి అని తెలుసుకుంటాడో వాడు జీవితంలో సక్సెస్ఫుల్ అవుతాడు. అందుకే ఎంతమంది ఉన్నారు కాదండి, ఎంతమంది ఉన్నా వారు మనకి ఏం చేస్తున్నారు, ఒక్క ఫ్రెండ్ ఉన్నా చాలండి. ఒక్క ఫ్రెండ్, ఒక్క స్నేహితుడు ఉన్నా సరే మన జీవితంలో మనల్ని మంచి మార్గంలో నడిపించేవాడు చాలు. వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ క్వాంటిటీ, ఇంతమంది ఉన్నారు అంతమంది ఎవరికి చూపించుకుంటామండి, అందరు మనల్ని పాడు చేస్తూ ఉంటే. కాబట్టి ఒక్క మిత్రుడు ఉన్నా సరే మంచివాడు ఉండాలి చాలు. ఈ గుణాలు చూసి సెలెక్ట్ చేసుకోవాలి. మీ డౌట్ క్లారిఫై అయిందా?